మరికొన్ని గంటల్లో అమరావతి నిర్మాణంలో ముందడుగు పడబోతోంది. ప్రభుత్వ పాలనకు కీలకమైన పరిపాలనా భవనాల శంకుస్థాపన కార్యక్రమానికి సర్వం సిద్దమైంది. రాజధాని ప్రాంతంలోని లింగాయపాలెం, రాయపూడి మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పరిపాలనా నగరానికి శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి కార్యక్రమంలో పాల్గొంటారు. పరిపాలనా భవనాలతో పాటు 1000 కోట్లతో నిర్మించే విజయవాడ, గుంటూరు మురుగునీటి పారుదల వ్యవస్థ, రాజధాని రోడ్లకు కూడా జైట్లీ శంకుస్థాపన చేయనున్నారు. శంకుస్థాపన ప్రాంతంలో ఇప్పటికే గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతా సిబ్బంది ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకుని అణువణువు గాలిస్తున్నారు. మరో 2 గంటల్లో అమరావతిలో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. నవ్యాంధ్ర పాలనా నగరికి పునాదిరాయి పడబోతోంది. రాయపూడి, లింగాయపాలెం పరిధిలో చేసిన ఏర్పాట్లు, ఇతర అంశాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. లింగాయపాలెం, రాయపూడి పరిధిలోని మరికాసేపట్లోని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఇక్కడ పరిపాలనా నగరానికి సంబంధించి శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు అవి ఎలా జరుగుతాయి, అలాగే ఈ శంకుస్థాపనల యొక్క ప్రాధాన్యం ఏంటి అని వివరించేందుకు మనతో ఉన్నతాధికారులు ఉన్నారు. తొలుత మనతో సిఆర్డీఏ అదనపు కమిషనర్ మల్లికార్జున ఉన్నారు. ఆయన అడిగి పరిపాలనా నగరానికి సంబంధించి అసలు ఎలా రాబోతుంది ఏంటి అన్నదాన్ని ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. సార్, మల్లికార్జున గారు చెప్పండి, ఈ పరిపాలనా నగరానికి సంబంధించి ప్రధానంగా ఏమేమి వస్తాయి, ఏంటి, ఎన్ని రోజుల్లో ఇది అభివృద్ధి చెందుతుందంటారు? అంటే ఇది దశల వారీగా అభివృద్ధి చెందే అవకాశం ఉందండి. మొదటి దశలో మనకు రాజ్భవన్, అలాగే పర్మనెంట్ సెక్రటేరియట్, సీఎం గారి రెసిడెన్సీ, తర్వాత కొన్ని హెచ్ఓడి బిల్డింగ్స్ వచ్చే అవకాశం ఉంది 2018 లోపల. ఆ తర్వాత దశల వారీగా మిగతా అభివృద్ధి జరుగుతుంది. అలాగే ప్రియారిటీ రోడ్స్ 7 సెలెక్ట్ చేయడం జరిగింది. మొత్తం ఒక రోడ్డు గ్రిడ్ లాగా తయారు చేయడం జరిగింది. ఆ రోడ్డు గ్రిడ్ని బేస్ చేసుకుని డెవలప్మెంట్ జరుగుతుంది. సరే, ఇవాళ ప్రోగ్రామ్కి సంబంధించి ఎలా జరగబోతుంది, ప్రధానంగా దీనికి సంబంధించి ప్రాధాన్యం అది ఏంటంటారు? మొత్తం 30,000 మందికి ఏర్పాట్లు జరిగాయండి. మనకు డిగ్నిటరీస్లో ముఖ్యంగా మనకు ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారు, వెంకయ్యనాయుడు గారు, అలాగే సుజనా చౌదరి గారు, అలాగే అశోక్ గజపతిరాజు గారు, మన సీఎం గారు అంతా విజిట్ చేస్తున్నారు. ఒక 70 మెంబర్స్కి ఏర్పాటు చేయడం జరిగింది డిగ్నిటరీస్కి. అలాగే ఇక్కడ భూములు ఇచ్చిన రైతులు, అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా రాబోతున్నారు. అలాగే ఈ శంకుస్థాపనలకు సంబంధించి విజయవాడ నగరంలో డ్రైనేజ్ వ్యవస్థకు సంబంధించి కూడా ఒక శంకుస్థాపన ఇక్కడి నుంచే జరగనుంది. దీనికి సంబంధించి విజయవాడ మున్సిపల్ కమిషనర్ వీరపాండ్యన్ మనతో ఉన్నారు. ఆయన అడిగి దీనికి సంబంధించిన వివరాలు ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం. సార్, విజయవాడ నగరానికి సంబంధించి మురుగునీటి పారుదల వ్యవస్థకు సంబంధించి శంకుస్థాపనకు గల ప్రత్యేకతలు అవి ఏంటంటారు? మా విజయవాడ నగరంలో ఈ వర్షాకాలంలో వరద వస్తున్నప్పుడు మొత్తం నీటి ముప్పు గురి అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని నిరంతరంగా పరిష్కారం చేయాలని ఒక ఉద్దేశంతో మన రాజధాని ప్రాంతంలో ఉన్న విజయవాడ నగరానికి వర్షపు నీటి కాలువ నిర్మాణం కోసం, తర్వాత గుంటూరు నగరంలో మరుగునీటి పారుదల డ్రైనేజ్ సిస్టమ్ కోసం మొత్తం 1000 కోట్లు మన కేంద్ర ప్రభుత్వం నుంచి కేటాయించడం జరిగింది. దాంట్లో మా విజయవాడ నగరంలో 461 కోట్లతో స్టామ్ వాటర్ డ్రైనేజ్ కట్టడం జరిగింది. దానికి ఈరోజు గౌరవ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ పట్టణ శాఖ అభివృద్ధి మంత్రి వర్యులు వెంకయ్యనాయుడు గారు అందరూ కలిసి కూడా ఈరోజు శంకుస్థాపన చేస్తున్నారు. సో దీన్ని ఇక్కడ మన రాయపూర్లో ప్రజా రాజధానిలో ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉంచే ఎలక్ట్రానిక్ రూపంలో ఇక్కడ లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి ఒక బటన్ నొక్కితే అక్కడ మనకు శంకుస్థాపన కార్యక్రమం అనేది జరుగుతుంది. అక్కడ కూడా లోకల్ సిటీ రెసిడెంట్స్ కూడా అటెండ్ చేస్తున్నారు, ప్రజాప్రతినిధులు అటెండ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మా సిటీ పబ్లిక్, తర్వాత పబ్లిక్ రిప్రజెంటేటివ్ అందరూ కూడా ఈ పబ్లిక్ మీటింగ్ కూడా అటెండ్ చేస్తున్నారు. సో ఈ రకంగా కార్యక్రమం ఏర్పాటు చేశాం. అలాగే ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమంలో మరో 2 కీలక శంకుస్థాపనలు జరగనున్నాయి. ఒకటి వచ్చి గుంటూరులో భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ, అలాగే అమరావతి ప్రాంతంలో 7 రహదారుల నిర్మాణం. వీటి గల ప్రాధాన్యతలు ఏంటి అని వివరించేందుకు మనతో చీఫ్ ఇంజనీర్ విశ్వేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన మాటల్లోనే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఈ 2 అంశాలకు సంబంధించి వాటి ప్రత్యేకతలు ఏంటి, ముఖ్యంగా గుంటూరు నగరంలో భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ, అలాగే ఈ 7 రహదారులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి ఏంటి? ఇక్కడ గుంటూరు నగరంలో భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ అనేది ఎప్పటి నుంచి అనుకుంటున్న విషయం. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఐకానిక్ సిటీస్గా తయారు చేసేటటువంటి సిటీస్ అన్నింటిలో కూడా భూగర్భ డ్రైనేజ్ రావడం అనేది అది ఒకనొక ప్రధానమైనటువంటి అంశం. ఏ చిన్న వర్షం పడినా అది ఆ వర్షం అది రోడ్ల మీద నిలబడిపోయి వాటర్ వెళ్ళక, డ్రైనేజ్ సరిగ్గా లేక చాలా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న విషయం ప్రతి దగ్గర ప్రతి ఊళ్ళో చూస్తున్నాం. అటువంటి పరిస్థితి లేకుండా ప్రతి వాటర్
వర్షపు నీరు కానీ లేకపోతే మనం వాడుకున్న నీరు కానీ ఏదైనా సరే వెంటనే కూడా మనకి అదేమో డ్రైనేజ్ వ్యవస్థలోకి వెళ్ళిపోవడానికి అది పైన ఎక్కడో కూడా కనిపించకుండా ఉండే విధంగా దీంట్లో భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ అంటే ఇది మా యూజీడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తయారు చేస్తున్నారు. చేసి దాన్ని ఆ వర్క్ ఏమో ఇప్పుడు ఆల్రెడీ శాంక్షన్ చేయడం కూడా అయింది. దానికి ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ ప్రారంభోత్సవం చేయబోతున్నారు. దాంట్లో పునాది వేయబోతున్నారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్. ఇక అది కాకుండా క్యాపిటల్ కాంప్లెక్స్ మన దాంట్లో ఇది సముదాయం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ అన్నీ కూడా అవన్నీ కూడా ఇదే రీతిలో మనకి 905 ఏకర్స్లో వస్తాయి. ఆ వచ్చేటువంటి బిల్డింగ్స్ అన్నీ కూడా కొన్ని స్టేజ్ వైజ్గా వస్తాయి. ఇప్పుడు ప్రధానంగా ఉండేటటువంటిది సెక్రటేరియట్, తర్వాత ఇది హైకోర్టు, ఇవన్నీ కూడా ప్రధానంగా వస్తాయి ఇప్పుడు ప్రెసెంట్. ఆ తర్వాత వెంటనే కూడా ఇంకా మిగతా హెచ్ఓడీస్, తర్వాత ఇది రాజ్భవన్, ఇవన్నీ కూడా వెంటనే టేకప్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఇది ఇక్కడ జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి ఉన్నతాధికారుల స్పందన. కెమెరామెన్ కోటేశ్వరరావుతో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి.